నేను రాలేను అని చెప్పేసి బిడ్డ అన్నది. అంటే రాలేనంటే రమ్మంటే వస్తుంది, కానీ రాలేదు, పిల్లలు ఉన్నారు కాబట్టి. ఎవరికి తప్పితే ఇక భార్యకే తప్పింది, అది తల్లిగారికే తప్పిందమ్మా. లోపల నుంచి నేను చెప్పాను మల్లుడు గారితో, అయ్యా అమ్మ చెప్తున్నాను ఊరికి సాక్ష్యం కూడా ఈ ప్రసంగంలో పంచుకుంటా. అయ్యా నన్ను ఎవరో ఫోటో తీశారు. దుర్మార్గపు పనులు ఎలా ఉంటాయంటే ఫోటో తీసి ఆ ఫోటోని సిఎస్ఐ సెనెట్ ఆఫీస్కి పంపించారు. కోమాలో ఉన్నాడు, ఆయన పని చేయలేడు, ఆయన బ్రతకడు అని చెప్పేసి సెనెట్ ఆఫీస్కి పంపించారు. అప్పుడు సెనెట్ ఆఫీస్ వారు మన ఆనరీ ట్రెజరర్ గారు మరి విమల్ సుకుమార్ గారిని పంపించినప్పుడు కళ్ళు తెరచి ఉన్నాడు కదా, ఎందుకు ఆయన కోమాలో ఉన్నాడని ఈ రీతిగా అల్లరి చేస్తూ ఉన్నారు. స్వార్థము కొరకు అమ్మ, స్వార్థము కొరకు ఎదుటివాడి ప్రాణం కూడా తీసేస్తారు. స్వార్థము కొరకు, ఉపయోగము కొరకు ఎదుటివాడి ప్రాణం కూడా తీసేస్తారు. ఏమో భయం, డాక్టర్ని బట్టి కొనుక్కున్నారు, డాక్టర్తో ఫోటో తీపిచ్చారు, అదే డాక్టర్తో ఏదో ఇంజక్షన్ ఇచ్చి చంపించేస్తే ఎవడగా తెలుస్తుంది. కాబట్టి స్వార్థం కోసం మరి అలా ప్రాణాలు తీసేటువంటి మనుషులు కూడా ఈ లోకంలో ఉన్నారు. స్నేహితులుగానే ఉంటారు, బిడ్డలుగానే ఉంటారు, ప్రాణాలు తీయడానికి సిద్ధపడతారు అనేటువంటిది కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆ పునరుత్థాన ఆశ మనలను నిలబెడుతుంది అనేటువంటిది కూడా మనం గమనించాలి. మనము ప్రేమించిన వారు కోల్పోయిన క్రీస్తులో మరలా కలుసుకునే ఆశ మనకు ఉన్నది. ఈ ఆశ మన కన్నీళ్లను పూర్తిగా తుడవకపోయినా వాటిలో వెలుగును నింపుతుంది అని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. చనిపోయిన తర్వాత శవాలను ఎక్కడ దేని మీద పాతి పెట్టుకోకుండా ఏదో కాల్ చేస్తారు కదమ్మా, అలా కాల్ చేస్తున్నారని చెప్పేసి నన్ను కూడా లాక్కెళ్తుంటే నేను కూడా తల్లిగారు చేపట్టుకొని నువ్వు కూడా రామ్మా అని చెప్పేసి వచ్చాము. ఇద్దరిని అక్కడ వండుకోబెట్టారు. వండుకోబెట్టిన తర్వాత అది దర్శనమో మరేంటో నాకు తెలియదమ్మా. నాకు వచ్చిన దర్శనాన్ని నీతో పంచుకుంటున్నా. అక్కడ కాలిపోయింది బూడిద చూశాను నేను. నా చేతులకు మొదటి పాఠంలో ఉన్నది, ఎండిన ఎముకలకు జీవం వచ్చినట్లుగా. మా ఎముకలలో అది కాలి ఇటు పట్టుకుంటే పూర్తయిపోతుంది. తర్వాత మళ్ళా కళ్ళు మూసుకుంటే కొంతసేపటికి పచ్చగడ్డి ఎలా ఉంటుందో అలా వచ్చిందన్నమాట. అప్పుడు నేను స్థిరపడ్డాను, నా దేవుడు గొప్ప దేవుడు, నన్ను బ్రతికిస్తాడు, నిత్య జీవాన్ని, నూతన జన్మను నాకు ఇచ్చాడు అని చెప్పేసి కూడా అప్పుడు బలపడి స్థిరపడి నిలబడగలిగి ఉన్నాను అని చెప్పేసి కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. తల్లిగారితో పాపతో కూడా అన్నాను, అమ్మ ఇక్కడ ఉంటే వీళ్ళు నన్ను చంపేస్తారమ్మా, తీసుకొని వెళ్ళు, నేనున్నాను ఇక్కడ, తీసుకొని వెళ్ళిపోండి, ఇంటికి తీసుకొని వెళ్ళిపోతే అక్కడ బాగుంటుంది, వీళ్ళు నన్ను చంపేస్తారు అని చెప్పేసి తల్లిగారికి పాపకు చెప్పినప్పుడు, డాడీ బాధపడమాక, ఈ ఒక్క రాత్రి ఉండు, తెల్లారొచ్చి నేను ఉంటాను నీ దగ్గర అని చెప్పి నా కుమార్తె వెళ్ళిపోయింది. అప్పుడు తల్లిగారు ఉన్నారు నా దగ్గర, ఇక అందరినీ ఉండనివ్వరు కదమ్మా. అప్పుడు తల్లిగారు ఇంటికి వెళ్ళిన తర్వాత తల్లిగారు మీ అమ్మగారు అంటే స్టెఫీ అమ్మగారు, నా మరదలు, అంటే ఆమె కూడా పాస్టర్ గారి భార్య, నా కుమార్తె, ఈ నలుగురు కూర్చొని ప్రార్థనలు చేస్తూనే ఉన్నారు.
ఎప్పుడైతే నన్ను రూముకు పంపించారో అప్పటి వరకు కూడా వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. తర్వాత డాక్టర్ గారు తల్లిగారిని పిలిపించి, అమ్మ నీ దేవుడు గొప్ప దేవుడు అమ్మ, గొప్ప కార్యం చేశాడు, తీసుకొని రూముకు తీసుకొని వెళ్ళండి అని చెప్పేసి అక్కడ మరి చెప్పటం అనేటువంటిది జరిగింది. అప్పుడు రూముకు తీసుకొని వెళ్ళిన తదుపరి రెండో రోజునే ఆ ఇంటికి తీసుకెళ్ళమ్మా, చక్కగా కావాల్స్తే మీకు అటెండెన్స్ నర్సుని పంపిస్తానమ్మా అని చెప్పి ఆయన ఒక నర్సుని పంపించారు డాక్టర్ గారు. కాబట్టి ఆ రీతిగా చాలా చాలా వాటన్నింటినీ కూడా నేను తట్టుకోగలిగాను. అంటే ఇది పునరుత్థాన బలము, పునరుత్థాన శక్తి నన్ను నిలబెట్టి ఉన్నది అనేటువంటిది కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనము ప్రశ్నించుకోవలసిన వారమై